దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో మా మధ్యలోనికి వచ్చి మా స్తుతుల మీద ఆసీనుడిగా ఉండి పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధన వాక్య ధ్యానములోనికి వెళుచుండగా మాతో మాట్లాడండి. మీరే ఆది నుండి అంతము వరకు ఆదిపక్షం వహించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో దేవుడు మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల మీద ఆసీనుడిగా ఉండి మనందరినీ కూడా దేవుని ఆత్మ చేత నింపి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మనమందరము ఆరాధించాలని ఆయన ఆశపడుచున్నటువంటి దేవాది దేవుడు. దేవుణ్ణి హెచ్చిస్తున్నట్టుగా మనము దేవుని వాక్యములో అనేక లేఖన సత్యాల్లో మనము చూడగలం ప్రియులారా. ఈ లేఖన సత్యములు దేవునివి, అవి శ్రేష్టమైనటువంటివి, అవి ఉత్తమమైనటువంటివి, అవి మేలుకరమైనటువంటివి, అవి దీవెనకరమైనటువంటివి, అవి ఆశీర్వాదకరమైనటువంటివి. ఆ మాటల చేత మనతో మాట్లాడి దేవుడు గొప్ప మేలులు, గొప్ప ఉపకారాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు ఎన్నెన్నో మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో చేసినటువంటి దేవాది దేవునికి ఈ దినము ప్రత్యేకముగా మనమందరము చేసిన మేలులన్నిటిని బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి ప్రియులారా. స్తుతి చెల్లించుట మంచిది అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. 92వ దావీదు కీర్తనలో మొదటి వచనములో చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు, దేవుని మాటలు ఉంటాయి. చదువుకుందాం ఆ మాట. యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. చాలు. మహోన్నతుడా నీ నామమును స్తుతించుట మంచిది, మంచిది. ఈ దినాన్న మంచి చేసినటువంటి వారు, మేలు చేసినటువంటి వారు, ఉపకారం చేసినటువంటి దేవాది దేవునికి మనమందరం కూడా స్తుతించుట ఎంతో మంచిది. మన కుటుంబాలకు మంచిది, మన బిడ్డలకు మంచిది, మనకున్న సమస్తానికి కూడా మంచిదని చెప్తున్నాడు. మంచిదని తెలిసి సృష్టి యావత్తు కూడా దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి గణపరిచి, దేవుణ్ణి మహింపరుస్తున్నాయట. దేవుని వాక్యంలో చూసినట్లయితే 19వ కీర్తన చూడండి, అక్కడ మొదటి వచనంలో చూసినట్లయితే ఆకాశములు దేవుని మహిమపరచుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అయినప్పటికీ ఆ సృష్టి యావత్తు కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాయట? స్తుతి చెల్లిస్తున్నాయంట, దేవుణ్ణి మహింపరుస్తున్నాయట, దేవుణ్ణి గణపరుస్తున్నాయంట. సృష్టికర్త మమ్మలను ఈ విధమైనటువంటి రూపములో నీవు మమ్మలను నిర్మించి నీ వాక్ చేత మాకు ఒక రూపాన్ని ఇచ్చావయ్యా, మాకు ఒక స్థానాన్ని ఇచ్చావయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. కాలములను, ఋతువులను తెలియచేయడానికి గొప్ప ఉపదేశం మాకు చేసావయ్యా. దానిని బట్టి మేము నడుచుకోవడానికి మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీ కోట్ల కొలది వందనాలు అని ఆకాశములు, పరమాకాశములు, సముద్రము, మహాసముద్రములు, దానిలో ఉన్నటువంటి జీవరాశులు, సమస్త సృష్టి కూడా దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి గణపరిచి, దేవుని మహింపరుస్తా ఉన్నాయట. దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుని మహింపరిచినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు ఎంతగానో సంతోషపడి, ఆనందపడి దేవుడు దీవించి, ఆశీర్వదించి, ఇంకనూ వాటికి మహిమతో నింపి, ప్రభావంతో నింపి, శక్తితో నింపి, ఇంకనూ గణపరిచేటట్టుగా చేసే దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ఆ జీవము కలిగిన దేవుణ్ణి మనము స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి, హెచ్చించడానికి దేవుని సన్నిధిలోనికి వచ్చాం ప్రియులారా. దేవునిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. చూడండి సృష్టి ఏ విధంగా దేవుణ్ణి స్తుతించిందో లేఖన సత్యాల్లోంచి ఒక మాట తెలుసుకుందాం. 89వ కీర్తన 5వ వచనంలో చూసినట్లయితే కొన్ని మాటలు ఉన్నాయి, చదువుకుందాం. యెహోవా
ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. ఏంటంట? ఆకాశము వైశాల్యం తన వైశాల్యం అంతా, ఆకాశము వైశాల్యం ఎంత ఉందో ఆ వైశాల్యం అంతా కూడా దేవాది దేవుణ్ణి, సృష్టికర్తని, సర్వాధికారిని జ్ఞాపకం చేసుకొని అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంట? దేవుణ్ణి స్తుతి చెల్లిస్తుంటున్నాయి అంట. ఇంకేం చేస్తున్నాయి అంట? పరిశుద్ధ దూతల సమాజములో, పరిశుద్ధుల దూతల సమాజములో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సృష్టి యావత్తు కూడా స్తుతులు చెల్లిస్తుండగా పరిశుద్ధ స్థలములో నుండి దేవదూతలు ఆయన నామాన్ని, కెరూబులు, శరాపులు, ఆకాశవాసులు, సూర్యులు, చంద్రుడు, నక్షత్రాదులు, హిమము, ఆవిరి అంతా కూడా ఆ సృష్టికర్తను గుర్తు చేసుకుని, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత శక్తి కలిగిన దేవుడు నాయన, ఎంత ప్రభావము కలిగిన దేవుడు అయ్యా, మీ మహిమను మేము వివరించలేమయ్యా, మేము మహిమను వర్ణించలేమయ్యా అంటూ ఆ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని సృష్టి యావత్తు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మహింపరుస్తున్నట్లుగా దేవుని వాక్యములో చూడగలుగుతున్నాం. సృష్టికర్తను సృష్టి అంతా కూడా గుర్తు పెట్టుకున్నవి. ఆయనే సర్వాధికారి అని. నీవు నేను కూడా జీవము కలిగినటువంటి దేవుణ్ణి, సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, నిన్ను నన్ను నిర్మించి మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు విడిపించినటువంటి దేవాది దేవుణ్ణి, నీకు చేసినటువంటి మేలులను బట్టి, ఉపకారాలను బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి, మేలులను బట్టి, నీకు చేసిన ప్రతిదాన్ని బట్టి సృష్టికర్తను మీరు జ్ఞాపకం చేసుకొని దేవునికి ఈ దినాన ప్రత్యేకంగా నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది స్తుతులు చెల్లించుట నీకు ఎంతో మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా స్తుతించినట్లయితే, ఆ విధంగా ఆరాధించినట్లయితే, ఆ విధంగా మహిమపరిచినట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించే దేవాది దేవుడు అంటున్నాడు. చూడండి దేవుని వాక్యంలో 33వ కీర్తనలో 6వ వచనం నుండి 9వ వచనం చదువుకుందాం. 33వ కీర్తన. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగిందట. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత ప్రభావం కలిగిన దేవుడు. ఆయన నోటి ఊపిరి చేత ఏం కలిగిందంట? సర్వ సమూహము కలిగిందంట, సర్వము కలిగిందంట. ప్రియులారా, సృష్టి యావత్తు కలిగిందంట. అలాంటి దేవుణ్ణి మనము ఆరాధించడానికి వచ్చాం, అలాంటి దేవుణ్ణి స్తుతించడానికి వచ్చాం, అలాంటి దేవుణ్ణి ఘనపరచడానికి వచ్చాం, అలాంటి దేవుణ్ణి మహింపరచడానికి వచ్చాం, అలాంటి దేవుణ్ణి హెచ్చించడానికి వచ్చాం. ఆయన గొప్పదనాన్ని వర్ణిస్తూ, ఆయన మహిమను వర్ణిస్తూ, ఆయన ప్రభావమును వర్ణిస్తూ, నీకు నాకు మనందరికీ చేసినటువంటి మేలులన్నిటిని బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి ఆయనకు, సృష్టికర్తకు మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే ఆయన సంతోషించి ఆనందించి నిన్ను నన్ను మనందరినీ కూడా దీవించే దేవుడు. తర్వాత చదువుకుందాం దాని కింద. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. వీటన్నిటిని చూసి లోకములో ఉన్నటువంటి ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి కూడా, ప్రతి జీవి కూడా దేవుని యందు ఏమి నిలపాలట? భయభక్తులు నిలపాలట. భయభక్తులు నిలిపి దేవుణ్ణి మనము స్తుతించాలా, దేవుణ్ణి మనము ఘనపరచాలా, దేవుణ్ణి మనము హెచ్చించాలా. ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని వర్ణించి మన పట్ల, మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో ఎన్నెన్నో 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 మేలు, ఎన్నెన్నో ఉపకారాలు, ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు నీ బ్రతుకులో చేయలేదా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీ జీవితంలో చేయలేదా? నీ భర్త పట్ల చేయలేదా? నీ భార్య పట్ల చేయలేదా? నీ బిడ్డల పట్ల చేయలేదా? అలనాడు ఇజ్రాయేలీలకు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉన్న దేవాది దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించటలేదా? నీకు సహాయం చేయట్లేదా? నీకు ఉపకారం చేయట్లేదా? చేసిన మేలులన్నిటిని బట్టి, చేసిన ఉపకారములన్నిటిని బట్టి ఏమిచ్చి ఆయన రుణము తెచ్చుకోగలము? ఎన్నిసార్లు స్తుతించినా, ఎన్ని మార్లు స్తుతించినా ఆయన రుణము మనము ఎవ్వరం కూడా తీర్చలేము. అందు గురించి ఏమంటున్నాడంటే, ఆయన మాట అంటేనేట, మళ్ళా చదువుకుందా ఆ మాటని. లోకులందరూ యెహోవా యందు
భయభక్తులు నిలపవలెను. భూలోక నివాసులందరూ ఎవరట? ఈ సియోను ప్రార్థనా మందిరంలో ఉన్నవారు మాత్రమే కాదు కానీ భూలోక నివాసులందరూ కూడా, మనిషి అయినటువంటి ప్రతి వారు కూడా ఆ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని, ఆ జీవము కలిగిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని, ఆ పరిశుద్ధుని జ్ఞాపకం చేసుకొని, ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధికారి, సముద్రమును రాశిగా కూర్చువాడు ఆయననే, కొట్టల్లో కూర్చువాడు ఆయనే, ఆయనకు సాధ్యమైనటువంటిది ఏది లేదు, ఆయనే సమస్తము నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి ఆ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఆయనని స్తుతించాలని, ఆయన గణపరచాలని, ఆయన మహింపరచాలని, ఆయనని హెచ్చించాలని అందరూ కూడా విరవలేనట. ఎంత గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. ఆ కృపను బట్టి మనము సంతోషించి ఆనందించాలి. లోకులందరూ ఆయనకు వెరవవలెను. వెరువలెను. ఆయన మాట సెలవీయగా ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం, ఆయన మాట ఒక్క మాట సెలవిస్తే దాని ప్రకారం అవుతుంది. మనల్ని తిప్పాలంటే, మనల్ని మార్చాలంటే ఒక చీమకో ఒక దోమకో ఆజ్ఞాపిస్తే చాలు, మనం ఉట్టిగా మారిపోతాం కదా, అవునా కదా? ఒక దోమకు ఆజ్ఞాపించాడు అనుకోండి, మిమ్మల్ని కుట్టమని పంపించాడు అనుకోండి, ఒకవేళ దోమ కుట్టింది అనుకోండి, ఆ దోమ వల్ల ఎన్ని వ్యాధులు ఉన్నాయో తెలుసా? ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధి నీకు కలిగిందంటే ఇంకా ఏమీ తిరుగు ఉండదు ప్రియులారా. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి దేవుని ఉచితమైనటువంటి కృప చేత ఆయన మనల్ని ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు, నీ కుటుంబాన్ని ప్రేమించాడు, నీ బిడ్డలను ప్రేమించాడు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు, ఎన్నో మేలులు చేసినటువంటి దేవుడు, ఎన్నో ఉపకారాలు చేసినటువంటి దేవుడు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవాది దేవునికి మనము ఎన్నిసార్లు స్తుతించినా, ఎన్ని మార్లు స్తుతించినా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేం ప్రియులారా. కాబట్టి మనమందరం కూడా దేవుని ఆత్మచేత నింపబడి నీ పట్ల నా పట్ల చేసినటువంటి ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, సృష్టి యావత్తు కూడా ఆయన్ని స్తుతి చెల్లిస్తున్నట్లుగా మనము ధ్యానం చేస్తున్నాం. 148వ కీర్తనలో 3-4 వచనాల్లో కూడా కొన్ని మాటలు ఉన్నాయి, చదువుదాం. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ కూడా ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగానే అవి పుట్టెను, ఆజ్ఞాపించగానే అవన్నీ కలిగినాయట. ఆ సృష్టి యావత్తు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. ఆ సృష్టి యావత్తు కూడా దేవుని మహింపరుస్తున్నాయి. మరి నీవేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు? దేవుని మహింపరుస్తున్నామా? విసుకక, ఎడతెక్క, సమయమనక ఆయన మహింపరిచి, ఆయన గణపరిచి, ఆయన హెచ్చిస్తున్నామా అనేటువంటిది ఈ దినాన నీవు నేను మనమంతరం కూడా మన హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యములు చూసినట్లయితే ఉదయకాల సమయంలో అదే 19వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. దేవుని ఉపదేశములు నీకు తెలియజేయబడుచున్నవి, ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. చాలు. దేవుని ఉపదేశములట ఎలాంటివట? నిర్దోషమైనటువంటివి. అవి నీ హృదయమును సంతోషపరిచేవిగా ఉన్నాయి, ఆనందపరిచేవిగా ఉన్నాయి, మేలు చేసేటటువంటివిగా ఉన్నాయి, ఉపకారం చేసేటటువంటిగా ఉన్నాయి. నీ పట్ల అద్భుత కార్యం, నీ పట్ల ఆశ్చర్య కార్యం, నీ పట్ల గొప్ప కార్యములు చేసి ఆ చేసినటువంటి మేలులన్నిటిని బట్టి నువ్వు సంతోషించి, నువ్వు ఆనందించి, నీవు దేవుణ్ణి స్తుతించి, గణపరిచి, మహింపరిచి, హెచ్చించాలని ఆశపడుతున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆయన ఉపదేశములు నువ్వు తెలుసుకోవాలా, ఆయన మాటలను తెలుసుకోవాలా, ఆయన ఉద్దేశములను తెలుసుకోవాలా, ఆయన తలంపులను నువ్వు తెలుసుకోవాలా, ఆయన ఆలోచనలు తెలుసుకోవాలా. నువ్వు తెలుసుకొని దేవుని మహింపరిచినట్లయితే, దేవుని గణపరిచినట్లయితే దేవుడు బహుగా నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుడు. చూడండి, దేవుని లేఖన సత్యాల్లో మనం ఆరాధించవలసినటువంటి వారము
మన ఉపదేశాలను తెలుసుకొని ఆ ఉపదేశాలు ఏ విధంగా ఉండాలని 1 తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఉపదేశ సారం ఏదనగా దేవుని ఉపదేశ సారం ఏమనగా మీకు తెలియజేస్తుంది. దేవుని మాటలు ఉపదేశిస్తా ఉన్నాడు మనందరికీ. అవి శ్రేష్టమైనటువంటి ఉపదేశాలు, అవి ఉత్తమమైనటువంటి ఉపదేశాలు, అవి మేలుకరమైనటువంటి ఉపదేశాలు. ఆ ఉపదేశాలను నువ్వు విని గ్రహించి నీ హృదయంలోని వాటిని ఉంచుకొని నువ్వు సంతోషంగా, ఆనందముగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా దేవుణ్ణి స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయము నుండి ఒకటి, నువ్వు ఆరాధించవలసినటువంటి నీకుండవలసినటువంటి లక్షణము ఒకటి ఏంటంట? పవిత్ర హృదయం ఉండాలా నీకు. ఒకటి, పవిత్ర హృదయం ఉండాలా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహు వ్యాధి కలదని దేవుని వాక్యములో ఉంది. ఆ హృదయాల్ని గ్రహించేవాడు ఎవరు అనగా, ఈ లోకములో ఎవరు కూడా హృదయాన్ని గ్రహించేవారు లేరు, కానీ దేవుడు ఒక్కడ మాత్రమే నీ హృదయాన్ని తెలిసినటువంటి వాడు, గ్రహించేటటువంటి వాడు. కాబట్టి నీ హృదయం ఏ విధంగా ఉండాలి? ఆరాధించినప్పుడు పవిత్రంగా ఉండాలి పిల్లరా. నీ హృదయము ఈ దినమ పవిత్రంగా పెట్టుకొని దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మతో స్వచ్ఛముతో నీవు ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. సృష్టి యావత్తు కూడా సృష్టిని జ్ఞాపకం చేసుకుని సృష్టి యావత్తు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాయి. నిన్ను కూడా స్తుతించాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు కూడా స్తుతించాలని. నువ్వు స్తుతించవలసినటువంటి యోగ్యతలు, అర్హతలు, నీకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే, ఆ ఉపదేశం ఏం చెప్తున్నాడంటే, నీకు పవిత్ర హృదయం నీకు ఉండాలా. రెండవది చూడండి అక్కడ, మంచి మనస్సాక్షి నుండి రెండవది మంచి మనసాక్షి ఉండాలా. ఒకటి పవిత్ర హృదయం ఉండాలి, రెండవది మంచి మనసాక్షి ఉండాలి. ఎందుకు ఉండాలా? దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి. నీ స్తుతి ఆరాధన ఆయనకి చేరాలంటే, ఆయన నిన్ను దీవించాలంటే, ఆయన నిన్ను ఆశీర్వదించాలంటే, నీకు మేలు చేయాలంటే, నీకు ఉపకారం చేయాలంటే, ఒకటి పవిత్ర హృదయం ఉండాలా, మంచి మనసాక్షి ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనసాక్షి ఉండాలా. కొంతమందికి ఏముండదు తెలుసా? ఏముండదు? మనసాక్షి అనేది ఉండదు. ఎన్ని మేలులు చేసినా కానీ కృతజ్ఞత లేని వాళ్ళు, వాళ్ళకి మనసాక్షి ఉండదు. వాళ్ళు ఏమంటారు? వీడికి ఎంత చేసినా కానీ, ఎంత పెట్టినా కానీ మనసాక్షి అనేదే లేదంటాం కదా. అంటారా అనరా? నేను అంటున్నానా? నేను పుట్టించాను ఈ మాటల్ని కాదు. ఈ లోకంలో చాలామంది వాడుక భాషలో మాట్లాడుకునేటటువంటి మనసాక్షి, వీడికి మనసాక్షి లేదు, మనసాక్షి మంచిగా లేదు, వీడి మనసాక్షి బాగలేదంటాం. అదే విధంగా దేవుణ్ణి ఆరాధించాలంటే మనకు ఉండవలసినట్టు రెండో లక్షణం ఏంటంటే మంచి మనస్సాక్షి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి మనసాక్షి. మూడవది ఉంది, ఇంకోటి చదువుకుందాం. మూడవది నిష్కపటమైనటువంటి విశ్వాసము నుండి కలుగు ప్రేమయ్య. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విశ్వాసం ఉండాలా? ఏ విశ్వాసం చెప్పండి? నిష్కపటమైనటువంటి విశ్వాసం. విశ్వాసం లేకపోతే ఏమంటాం చెప్పండి? విశ్వాసం లేని కుక్క అంట. చాలా మంది వెళ్ళి ఆడవాళ్ళకి అలవాటు కదా, మగవాళ్ళు అనరు అనుకుంటా ఆ మాట, అనరు, ఆడవాళ్ళు ఎక్కువగా అంటారు. కుక్క అనే మాట ఎక్కువగా వస్తుంది. విశ్వాసం లేనటువంటి కుక్క, విశ్వాసం లేనటువంటి మనిషి, విశ్వాసం లేనటువంటి వ్యక్తి. ఏ విశ్వాసం ఉండాలా? నిష్కపటమైనటువంటి విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసము ఎలాంటిదిగా ఉండాలంటే నిష్కపటంగా ఉండాలి. అలాంటి విశ్వాసం ఉంది కాబట్టే మన పితృడైనటువంటి అబ్రహాము అందరికీ తండ్రి అయ్యాడు. నీవు నేను మనమందరం కూడా ఆ విధంగా అయినటువంటి నిష్కపటమైనటువంటి మనస్సు కలిగి మనం ఉన్నట్లయితే మన హృదయము, మన మనస్సాక్షి, మన విశ్వాసము దేవునికి కావలసినటువంటిదిగా ఉండి నువ్వు దేవుని ఆత్మచేత నింపబడి నువ్వు దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని మహింపరిచినట్లయితే ఆ ఆరాధన అయోగ్యమైనటువంటిదిగా, పరిశుద్ధమైనటువంటిదిగా దేవుని సన్నిధికి చేరి, ఆయన దగ్గరికి చేరి, ఆయన దగ్గర నుండి నీకు దీవెనలు, ఆయన దగ్గర నుండి ఆశీర్వాదాలు, ఆయన దగ్గర నుండి మేలులు, ఆయన దగ్గర నుండి ఉపకారాలు ఎన్నెన్నో నీకు అందరికీ కూడా
మనందరికీ కూడా వచ్చి మనల్ని దీవించి ఆశీర్వదిస్తాయి. అలాంటి ఆరాధన చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. సృష్టి యావత్తు కూడా ఆ విధంగా కోరుకున్నప్పుడు వాటికి ఎంతో మహిమనిచ్చాడు, ఎంతో ప్రభావమునిచ్చాడు. నీకును నాకును మనందరికీ కూడా అట్టి కృప ఇచ్చేలాగున మనమందరం కూడా మనకేముండాలి? ఏ హృదయం ఉండాలా? పవిత్రమైన హృదయం ఉండాలి, మంచి మనసాక్షి ఉండాలి, శుద్ధ నిష్కపటమైన విశ్వాసం ఉండాలి. దీనితో మనమంతరం కూడా మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవునికి ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆయన స్తుతించి గణపరిచినప్పుడు మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. 67వ కీర్తనలో 5వ వచనంలో మనము స్తుతించినప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడో చూద్దాం. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి తన ఫలమునిచ్చును. దేవుడు మా దేవుడు మమ్ములను ఆశీర్వదించును. అలాంటి దీవెనలు, అలాంటి ఆశీర్వాదాలు, అలాంటి మేలులు, ఉపకారాలు పొందుకోవడానికి మనమందరం కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మనము ఆరాధించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.